ఓకే. హలో గాయస్, నమస్తే అందరికీ. నా పేరు నవీన్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ టాపిక్ అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది రావాలి. అది రాకపోతే మీకు ఈ టాపిక్ అనేది అర్థం చేసుకోవడం చాలా డిఫికల్ట్ అయింది. అయితే మీకు ఒకవేళ ఆ టాపిక్ కానీ రాకపోయినట్టయితే దాని మీద నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, రేషియో అండ్ ప్రపోర్షన్ అని. అది చూసిన తర్వాత ఈ వీడియో అనేది మీరు ప్రిఫర్ చేయండి, అప్పుడు మీకు ఇది కంప్లీట్గా అనేది అర్థమవుతుంది. అండ్ మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, దేనికైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు అనమాట. ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్లో పార్ట్నర్షిప్ టాపిక్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇందులో నేను బేసిక్ కాన్సెప్ట్ నుంచి తీసుకొని అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాబ్లమ్స్ అనేవి పెట్టాను. అయితే మీరు ఈ వీడియోని కనుక కంప్లీట్గా చూస్తే మీకు పార్ట్నర్షిప్ పైన ఓవరాల్గా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. కొంచెం సౌండ్ తగ్గి. అయితే నెక్స్ట్ ఇందులో ఎక్కువ టాపిక్సే ఉండవు, నేను ఎక్కువ థియరీ ఏం చెప్పాను. జస్ట్ మీకు ఒక పార్ట్నర్షిప్స్ అంటే ఏంటిది అనేది ఒక ఓవరాల్ ఐడియా ఇచ్చేసి డైరెక్ట్ మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. అక్కడ మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని బట్టి నేను అసలు ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. అయితే ఏంటిదంటే ఫస్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది, పార్ట్నర్షిప్ అంటే ఏంటిది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో వచ్చే టర్మ్స్ ఇవి పార్ట్నర్షిప్స్ అని వస్తుంటుంది. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసి టైం, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్. వీటి మధ్య మీకు రిలేషన్ ఏంటిదనే అర్థం కావాలి, ఇవి ఏంటివి అనేవి అర్థం కావాలన్నమాట. అయితే ఏంటిదంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నారు, హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. బిజినెస్ అయితే ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఒక ప్లేస్ ఉండాలి, ప్లస్ వర్కర్స్ ప్లస్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఉండాలి. వీటికి ఖర్చు అనేది అయ్యింది, వీటికి కొంత అమౌంట్ అయింది, వీటికి ఖర్చు అనేది అయ్యింది. దానికి కావాలంటే మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయ్యే అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే అమౌంట్ టు బిజినెస్ అమౌంట్ రిక్వైర్డ్ టు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరం అయింది అనుకో. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఓ ఫస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, ఏ అనే ఒక ఫ్రెండ్ అనుకోండి. వీడు ఒక 10,000 తెచ్చాడు అనుకోండి. బి అనే ఒక ఫ్రెండ్, ఇతను ఒక 20,000 తెచ్చాడు అనుకోండి. ఇద్దరు కలిసి 30,000తో ఓవరాల్గా 30,000తో బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు చేశారు? 1 year చేశారు అనుకోండి. 1 year చేసిన తర్వాత వీళ్ళకు ఎంతో కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి వస్తుంది. ప్రాఫిట్ అనుకోండి. ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? ఒక 10,000 ఒక 10,000 ఒక 9,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఒక 9,000 ప్రాఫిట్ వచ్చింది. వీటిని వాళ్ళు ఏ రేషియోలో తీసుకుంటారు అంటే 9,000 ప్రాఫిట్ని వాళ్ళు ఎలా పంచుకొని డివైడ్ చేసుకుంటారు. ఇలా చేసుకుంటారు. ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. అంటే 2 or more పీపుల్స్, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అనే కాదు, ఇక్కడ 3-4 ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ కలిసి ఒక పర్టికులర్ టైంకి కొంత ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది ఏ రేషియోలో తీసుకుంటారు అంటే ఎట్లా తీసుకుంటారు, అందరు ఈక్వల్గా తీసుకుంటారా, ఇలా తీసుకుంటారు అనేది ఓవరాల్గా కాన్సెప్ట్ అనమాట. అంటే ఓవరాల్గా జరిగేది ఇది ఇన్నర్గా. అయితే ఏంటిదంటే ఇక్కడ ఉండేది ఏంటంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే 2 or more పీపుల్ చేస్తారు. 2 or more పీపుల్స్ ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇదే పార్ట్నర్షిప్. ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ అమౌంట్ అంటారు. దీన్ని క్యాపిటల్ అమౌంట్ ఆర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. క్యాపిటల్ అమౌంట్ వాళ్ళకి కావాల్సింది. టైం అంటే వారు ఏ టైం వరకు, ఎంత టైంకి బిజినెస్ చేశారు అంటే 1 year చేశారా, ఎంత టైంకి బిజినెస్ చేశారు. బిజినెస్ టైం 1 year, 2 year, 3 years. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాఫిట్ అమౌంట్. ఆ బిజినెస్ నుంచి వాళ్ళకి ఎంత వచ్చింది ప్రాఫిట్ అమౌంట్. తర్వాత ఇక్కడ షేర్స్ అని వస్తుంది. ఈ షేర్స్ అనేవి ఎలా తీసుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో తీసుకుంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏంటిది, ఇది చూద్దాం ఒకసారి. ఏంటిదంటే ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనుకోండి. దీని నుంచి మీకు ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఇక్కడే చెప్తాను. ఏంటంటే
ఏ అనే ఫ్రెండ్ 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇప్పుడు బి అనే ఫ్రెండ్ 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఈ 9,000 అనేది ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం ఇద్దరం ఈక్వల్గా పంచుకున్నామంటే ఎలా ఉంటుంది అంటే ఒకరు 10,000 పెట్టారు, ఒకరు 20,000 పెట్టారు. అంటే ఇది నేను ఎక్కువ అమౌంట్ పెట్టినప్పటికీ నేను ఈక్వల్గా ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి కాన్ఫ్లిక్ట్లు అనేవి వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. వివాదం అంటారు దీన్ని, వివాదాలు ఇవి వస్తాయి. అంటే వాళ్ళు ఎలా పంచుకోవాలంటే నెక్స్ట్ ఇక్కడ చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ప్రాఫిట్ అనేది ఎలా పంచుకుంటారంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుంది? ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది అనుకోండి, మీరు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అన్ని ప్రాబ్లమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని రాసుకోండి. ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటిదంటే ఇందాక చెప్పిన కేసులో ప్రాఫిట్ ఏ అనే ఫ్రెండ్ 10,000 పెట్టాడు కదా, 10,000 పెట్టాడు. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అని రాసుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్, ఏ ఇన్వెస్ట్మెంట్ 10,000, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 20,000 ఉంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ వచ్చేసి 9,000 ఉంది కదా. అయితే వీళ్ళు ఏ రేషియోలో అమౌంట్ తీసుకుంటారు? ఇక్కడ ఇది ఏ ఇన్వెస్ట్మెంట్, ఇది ఇక్కడ బి ఇన్వెస్ట్మెంట్ కదా. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకోవాలి. ఇన్ నుంచి రేషియో రావాలంటే మీరు ఏం చేయాలి? రేషియో ప్రపోర్షన్ చెప్పినప్పుడు చెప్పాను. దీన్ని మీరు 10,000 టేబుల్తో క్యాన్సిల్ చేసి 1, ఇది 2 అంటే 1:2 రేషియోలో తీసుకుంటారు. టోటల్ ఎంత ఉంది? టోటల్ 3 యూనిట్స్ కదా. 3 యూనిట్స్ వాల్యూ 9,000 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత? 3,000 అవుతుంది. 3 1 times 3 3 times 3,000. అయితే ఏ అనేవాడు 3,000 తీసుకుంటాడు ప్రాఫిట్, అండ్ బి అనేవాడు మిగిలిన 6,000 తీసుకుంటాడు. ఇది బి. ఇవి వీళ్ళ ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్స్ రేషియో షేర్స్ అనుకోండి, ఇవి వాళ్ళ షేర్స్. అయితే ఈ విధంగా పంచుకుంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే టైం. ఇది జస్ట్ ఓన్లీ టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు. టైం అంటే ఇద్దరు కలిసి 1 yearకే పెట్టాడు. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏముంది? 1 year పెట్టారు. నెక్స్ట్ చెప్తాను ఏంటంటే ఇక్కడే క్లియర్ చేసేస్తాను. ఫస్ట్ ఏంటిదంటే ఇది రాసుకొని అంతా నేను తీసేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి. ఏంటంటే ఫస్ట్ ఇద్దరు కలిసి ఒకటే ఇయర్కి ఇక్కడ టైం కాన్స్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి టైం కాన్స్టెంట్. ఏంటంటే టైం కాన్స్టెంట్ కేసులో ఏమైందంటే ప్రాఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఇందాక కేసులో ఇద్దరు 1 yearకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఒకటి 10,000 పెట్టాడు, ఇంకోటి 20,000 పెట్టాడు. ఈ 10 into 20 ఉంది కదా, 1:2 రేషియో. ఈ రేషియోలో అనేది వాళ్ళు ప్రాఫిట్ అనేది తీసుకున్నారు. నెక్స్ట్ కేసులో ఏముంటుందంటే ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ ఉందనుకోండి. ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ ఉంటే ఇప్పుడు ఇద్దరు కలిసి 10,000 పెట్టారు అనుకోండి. ఇతను 10,000 పెట్టాడు, ఇతను 10,000 పెట్టాడు. కాకపోతే ఈ ఫస్ట్ పర్సన్ అనేవాడు ఒక 2 yearsకి పెట్టాడు, సెకండ్ పర్సన్ అనేవాడు 1 yearకి పెట్టాడు అనుకోండి. అలాంటప్పుడు వీళ్ళ ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది? ఏమన్నాను మీకు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాడు? ఫస్ట్ వన్ 10,000 పెట్టాడు, ఇంటూ 2 yearsకి పెట్టాడు. ఈస్ట్ ఇతను 10,000 పెట్టాడు, ఇంటూ 1 yearకి పెట్టాడు. అంటే ఎంత అవుతుంది? 20:10 ఈ 10 పోతే 2:1 రేషియోలో ఉంటుంది. ప్రాఫిట్ రేషియో 2:1 రేషియోలో ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ ఉంటే ప్రాఫిట్ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు టైం ఉంటుంది. అంటే ఎంత టైంకి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారు అనే దాని మీద వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి పంచుకుంటారు. ఈ 2 points అనేవి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే
మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా, ఇక్కడ ఏముంటుందంటే ప్రాఫిట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. ఇదన్నమాట, ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇది కానీ మీకు అర్థమైంది అనుకోండి, మీకు మొత్తం యూనిట్ అర్థమైపోయినట్టే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంకో కేసు చెప్తాను, అంటే ప్రాఫిట్ని ఈక్వల్గా పంచుకునే కేసు చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ పర్సన్ 10,000 పెట్టాడు ఇన్వెస్ట్మెంట్, 10,000 ఇన్వెస్ట్మెంట్ ఇతను 1 yearకి పెట్టాడు అనుకోండి. ఇది టోటల్ ఇతని ఇన్వెస్ట్మెంట్ రేషియో కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, ఇదే కదా. నెక్స్ట్ బి అనే పర్సన్ ఒక 20,000 పెట్టాడు, ఇతను 2 yearsకి పెట్టాడు అనుకోండి. 20,000 పెట్టాడు బి అనే పర్సన్, ఇతను ఒక 1 yearకి పెట్టాడు అనుకోండి. అలాంటప్పుడు మీ రేషియో ఏమవుతుంది, ఈ 4 zeros క్యాన్సల్, ఇక్కడ 2 ఏమవుతుంది, ఇక్కడ 2 into 1 కదా, 2 ఒకటే మిగిలింది, 2 అంటే ఇద్దరు కలిసి 1:1, అంటే ఈక్వల్గా అనేది పంచుకుంటారు, ఈక్వల్గా ప్రాఫిట్ అనేది పంచుకుంటారు. అంటే ఇంతకుముందు ప్రాఫిట్ ఎంత మనం 9,000 అన్నాం కదా, ఈ 9,000 ఈక్వల్గా పంచుకుంటే ఒక్కొక్కరికి 4,500, 4,500 అని వస్తుంది. ఇది ఈక్వల్గా పంచుకునే కేసులో. అంటే ఇక్కడ నుంచి టైం కాన్స్టెంట్ ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్గా ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం వీటికి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఒకటి. అండ్ ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈ రేషియోలో మనం పంచుకుంటాం. ఇంత కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మీకు కంప్లీట్ యూనిట్ వచ్చేసినట్టే. దీని మీద మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. అక్కడ అడిషనల్గా ఏదైనా టాపిక్స్ వస్తే దాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఫస్ట్ ఒకటి వర్కింగ్ పార్ట్నర్ అని ఉంటుంది. వర్కింగ్ పార్ట్నర్ అంటే ఏంటిదంటే, ఒక పార్ట్నర్ ఉంటాడు, వర్కింగ్ పార్ట్నర్ ఉంటారు, ఇంకోటి ప్లస్ ఇంకోటి స్లీపింగ్ పార్ట్నర్ అని ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్ అని ఉంటారు. ఏంటిదంటే, ఈ స్లీపింగ్ పార్ట్నర్ అనే అతను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతాడు, ఎలాంటి వర్క్ చేయడు, నో వర్క్. ఈ వర్కింగ్ పార్ట్నర్ అనే అతను ఇన్వెస్ట్మెంట్ పెడతాడు ప్లస్ వర్క్ చేస్తాడు. ఈ వర్క్ చేసినందుకు ఎవరు ఫ్రీగా అయితే వర్క్ చేయరు కదా, అతను టైం తీసి, అందుకని ఇతను ఎక్స్ట్రా శాలరీ ఆర్ సమ్ ప్రాఫిట్లో షేర్ కొంత భాగం అనేది తీసుకుంటారు. అయితే ఈ కేసులో ఏమవుతుందంటే, ఫస్ట్ టోటల్ ప్రాఫిట్ నుంచి ఇతని శాలరీ లేదా ఇతను తీసుకునే షేర్ని తీసేసి మిగిలిన దాన్ని వీళ్ళిద్దరు పంచుకుంటారు. ఇది ఒక కేసు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏముంటుందంటే, డొనేషన్స్ లేదా వేరే ఏదన్నా అనుకోండి మీరు. అయితే ఏముంటుందంటే, టోటల్గా ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి ఒక కేసులో. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 10%, ఒక 20% ఏదో విరాళంగా ఇచ్చాడు, అంటే డొనేషన్ చేసేస్తారు. ఇప్పుడు ఒక 20% డొనేషన్ చేశారు అనుకో, 10,000 20% 2,000 డొనేషన్ చేశారు అనుకోండి. 2,000 తీసేస్తే మిగిలిన 8,000ని వాళ్ళ ప్రాఫిట్ రేషియోలో షేర్ చేసుకుంటారు. వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అవి వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కానీ కాన్సెప్ట్ అయితే ఇవి. మీరు ఒకదాని కింద పాయింట్స్ పెట్టి రాసుకోండి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఏంటిదండి, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు థియరీ అని చెప్పుకుంటూ పోతే థియరీ అనేది వింటూనే ఉంటాం, మర్చిపోతాం. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మీకు సబ్జెక్ట్ పైన ఐడియా అనేది వస్తుంది. నేను డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నాను. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అన్ని క్లియర్ చేసేస్తాను. ఇక నేను నీట్గా బేసిక్ టు అడ్వాన్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. ఇప్పుడు ఏ అనే ఒక పర్సన్, బి అనే ఒక పర్సన్ ఉన్నారంటే, వీళ్ళు ఒక 3 రేషియో అండ్ బి అనేవాడు 5 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months సి జాయిన్డ్ in a business with investment equal to 3 times ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. అంటే ఏంటంటే, బి ఇన్వెస్ట్మెంట్ 5 units ఉంది కదా, దీనికి 3 times అంటే ఎంత, 15 ఇన్వెస్ట్మెంట్తో 6 months తర్వాత సి జాయిన్ అయ్యాడంట. అంటే ఓవరాల్గా బిజినెస్ ఎన్ని ఇయర్స్కి జరిగిందో చూసుకోండి. ఎన్ని ఇయర్స్, ఎండ్ ఆఫ్ అండ్ 1 year, అంటే టోటల్గా ఓవరాల్ 1 yearకి బిజినెస్ జరిగింది. 1 year. అయితే 6 months తర్వాత జాయిన్ అయ్యాడంటే ఈయన 6 months ఉంటాడు బిజినెస్లో. అంటే 15 parts ఇన్వెస్ట్మెంట్తో 6 months బిజినెస్లో ఉన్నాడు. అండ్ వీళ్ళ గురించి ఏమని ఇచ్చాడా, ఏమి ఇవ్వలేడు. అంటే వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా 12 months బిజినెస్లో ఉన్నారు, ఈయన 12 months బిజినెస్లో ఉన్నారు. ఇది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఎలా వచ్చింది, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం, ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇది టైం, ఇది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే మీకు ఇది ప్రాఫిట్ రేషియో అనేది వచ్చింది. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ఒకటే. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ రేషియోలో అయితే ఉంటుందో ప్రాఫిట్ రేషియో గిట్ట సేమ్ అదే ఉంటుంది.
ప్రాఫిట్. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే ప్రాఫిట్స్ అనేవి వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్న ప్రాఫిట్ రేషియో అన్న ఇదే అవుతుంది అనమాట. అయితే దీన్ని కనుక మీరు 6 టేబుల్ ఇప్పుడు క్యాన్సిల్ చేశారనుకోండి, 6 1 టైమ్స్, 6 2 టైమ్స్, 6 2 టైమ్స్ కదా, ఇంకేమైనా పోతుందా? పోదు. అయితే 3 2 6 ఈస్ట్ 5 2 10 ఈస్ట్ 15 ఈ రేషియో అనేది వచ్చింది వీళ్ళది. ఈ రేషియో వచ్చింది కదా, ఇంకేం పోవట్లేదు కదా. ఓకే. అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 66,200 అనేది వచ్చింది. అయితే ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ ప్రాఫిట్ కావాలంట, అంటే 6 యూనిట్ వాల్యూ ఇతనికి కావాలి. దీని నుంచి ఈ టోటల్ ఎంత ఉంది మనకి? టోటల్ 25 31. ఈ 31 యూనిట్స్ వాల్యూ అనేది 62,000 అయితే మనకు కావాల్సిన ఎంత? ఏ యూనిట్, అంటే 6 యూనిట్ వాల్యూ మనకు కావాలి. 6 యూనిట్ కావాలి కదా. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇవన్నీ ఎలా చేయాలో నేను పర్సెంటేజ్ చెప్పినప్పుడు అన్నీ చెప్పాను. మీరు ఒకదాని తర్వాత ఒక యూనిట్స్ అనేవి చూడండి. మీరు మధ్యలో వచ్చి చూస్తే మీకు ఏం అర్థం కావు. దీని నుంచి ఏమవుతుంది, మనకు 6 యూనిట్స్ వాల్యూ కావాలంటే 6 యూనిట్స్ ఎందుకు తీసుకున్నా అంటే క్వశ్చన్లో ఏమడిగాడు? ప్రాఫిట్ ఆఫ్ ఏ షేర్. ఇది ఏది, ఇది బిది, ఇది సి, ఇది ప్రాఫిట్ రేషియోనే ఇది. అంటే 6 యూనిట్స్ వాల్యూ కావాలి మనకి. అలాంటప్పుడు ఏమవుతుంది? 6200 ఇంటూ 6 డివైడెడ్ బై 31 చేస్తే 31 2 టైమ్స్ అంటే 200 టైమ్స్ ఇది పోతుంది. అంటే 6 ఇంటూ 200 అంటే 1200 అనేది దాని ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట, ఏ ప్రాఫిట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఏ అనేవాడు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 6 months బి జాయిన్ ద బిజినెస్. 6 months తర్వాత బి జాయిన్ ద బిజినెస్. మీరు ఫస్ట్ క్వశ్చన్ చదివే ముందే ఒకవేళ మీకు పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఫస్ట్ ఓవరాల్గా బిజినెస్ ఎంత టైంకి జరిగిందో చూడండి. ఎంత టైంకి జరిగిందని ఫస్ట్ చూడండి. ఏమన్నాడు? ఏ లెఫ్ట్ ద బిజినెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 1 yearకి బిజినెస్ జరిగింది. అంటే 1 yearకి జరిగింది. వాటర్ ఇరా. వన్ ఇయర్కి బిజినెస్ జరిగింది కదా. 1 yearకి బిజినెస్ అనేది జరిగింది. అయితే ఏమన్నా క్వశ్చన్లో ఇప్పుడు 1 year మనకు క్లారిటీ వచ్చింది. ఏ స్టార్టెడ్ బిజినెస్ ఆఫ్టర్ 6 months బి జాయిన్డ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 3 times ద క్యాపిటల్ ఆఫ్ ఏ. ఆఫ్టర్ 3 months ఆఫ్ బి జాయినింగ్ ఏ లెఫ్ట్ ద బిజినెస్. ఓకే. ఏ అనేవాడు సంథింగ్ ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అనుకుందాం. ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. వీటి తర్వాత 6 monthsకి ఎవరు జాయిన్ అయ్యండు? బి జాయిన్ అయ్యండు. ఎంత ఇన్వెస్ట్మెంట్తో? 3 times మోర్ ఇన్వెస్ట్మెంట్. ఈ 3x ఇన్వెస్ట్మెంట్తో బి జాయిన్ అయ్యిండు. ఎన్ని మంత్స్కి? 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే ఇతను 6 months ఉంటాడు. 6 months ఉంటాడు కదా. ఓవరాల్ ఇది. అయితే దీని తర్వాత ఏమన్నాడంటే ఆఫ్టర్ విత్ క్యాపిటల్ ఆఫ్టర్ 3 months ఆఫ్ జాయినింగ్ బి జాయిన్ అయిన తర్వాత అంటే 6 months తర్వాత జాయిన్ అయ్యిండు. దీని తర్వాత మళ్ళీ 3 months అంటే 9 monthsకి ఏ లెఫ్ట్ ద బిజినెస్. అంటే 9 months తర్వాత ఏ అనేవాడు బిజినెస్ నుంచి లెఫ్ట్ అయ్యాడంట. అంటే వీడు ఎక్స్ ఇన్వెస్ట్మెంట్తో 9 months బిజినెస్లో ఉన్నాడు. అంటే అర్థమైందా? ఏంటంటే ఫస్ట్ ఎక్స్ ఒక బిజినెస్లో ఎక్స్ ఇన్వెస్ట్మెంట్తో ఏ అనేవాడు జాయిన్ అయ్యిండు. దాని తర్వాత 6 months తర్వాత బి అనేవాడు జాయిన్ అయ్యిండు. ఓవరాల్గా 1 yearకి జరిగింది. అంటే 1 year అంటే 12 monthsకి జరిగింది బిజినెస్. ఓవరాల్ బిజినెస్ 12 monthsకి జరిగింది కదా. అయితే 6 months తర్వాత జాయిన్ అయ్యాడంటే వీడు 6 months బిజినెస్లో ఉంటాడు. ఎంత? 3x ఇన్వెస్ట్మెంట్తో, 3 times ఇన్వెస్ట్మెంట్తో. అంటే వీడు 6 months తర్వాత జాయిన్ అయ్యింది కదా. దీని తర్వాత 3 monthsకి అంటే 9 monthsకి దీని తర్వాత 3 months అంటే ప్లస్ చేస్తే 9 monthsకి ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే ఇతను 9 months బిజినెస్లో ఉన్నాడు. ఇదే నేను ఇక్కడ రాశాను. అయితే ఇది కదా, ఏ లెఫ్ట్ ద బిజినెస్, వెళ్ళిపోయాడు. ఓకే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాట్ ద రేషియో షుడ్ బి? ఏ అండ్ బి షేర్ ద ప్రాఫిట్స్. ప్రాఫిట్ రేషియో అడిగాడు. ఏముంది? ఇదేమో 9x ఈస్టు 3x ఇంటూ 6 కదా. దీని నుంచి మీరు చేస్తే ఏమవుతుంది? 3 6 18 అంటే ఇది 18x, ఇది 9x కదా. ఎక్స్కి క్యాన్సల్, 9 1 9 2 అంటే 1:2 రేషియోలో తీసుకుంటాం.
1:2. ప్రాఫిట్ రేషియో అనేది 1:2 ఉంటుంది అన్నమాట. మీరు టర్మినాలజీ అనేది అర్థం చేసుకోవాలంటే ఎన్ని మంత్స్ తర్వాత, ఎన్ని మంత్స్ ఆఫ్టర్, బిఫోర్ జాయినింగ్, ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 persons ABC rent pasture for grazing their cattle. A grazes 10 cows for 7 months. ఓకే, ఏ, బి, సి అనే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు పర్సన్స్. వీళ్ళు ఒక ప్లేస్ని రెంట్కి తీసుకున్నారంట. ఒక ప్లేస్ ఆర్ ఒక మైదానం అంటారా, గార్డెన్, మైదానం అనుకోండి. దీన్ని వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని కౌస్ ఉన్నాయి, వాటిని మేపడానికి రెంట్కి తీసుకున్నారు. తీసుకుంటే వాడు ఏమన్నాడంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది పే చేస్తున్నారు. ఆ రెంట్కి తీసుకున్నందుకు కొంత అమౌంట్ అనేది పే చేస్తున్నారు ముగ్గురు. అయితే వాళ్ళు ఏ రేషియోలో అమౌంట్ అనేది పే చేస్తారు, అయితే ద టోటల్ రెంట్ ఆఫ్ ద పార్షర్ ఈస్ ఇంత, అయితే ఫైండ్ ద షేర్ ఆఫ్ సి షేర్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. ఇతను ఎంత పే చేస్తాడు అనేది మనం కనుక్కోవాలి. ఇలా కనుక్కుంటాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది మనకు తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఏంటిది, మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. అయితే ఇతను 10 కౌస్ని 7 months మేపుతున్నాడు. ఏ అనేవాడు 10 కౌస్ని 7 months మేపుతున్నాడు. ఎంత మేపుతున్నాడో అంత టైంకి అతను పేమెంట్ అనేది చేస్తాడు. నెక్స్ట్ వన్ బి అనేవాడు 12 కౌస్ని 5 monthsకి మేపుతున్నాడు. అంటే 12 కౌస్ ఇంటూ 5 monthsకి మేపుతున్నాడు. ఇది ఇతని అంటే టోటల్ ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. దీని రేషియోలోనే వాళ్ళు ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నారు. ప్రాఫిట్ ఆర్ పేమెంట్ అనేది చేస్తారు. పేమెంట్ అంటే ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో కదా. ఇన్వెస్ట్ అంటే వాళ్ళు ఏ రేషియోలో అయితే చేస్తున్నారో ఆ రేషియోలో తీసుకుంటారు. ప్రాఫిట్ అయినా సరే, షేర్ అయినా సరే, లేకపోతే రెంట్ పే చేయడం అయినా సరే, ఏదైనా సరే దీన్ని మనం ఆ రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. అయితే ఏంటంటే నెక్స్ట్ సి వచ్చేసి 15 కౌస్ 3 monthsకి మేపుతున్నాడు. 15 కౌస్ ఇంటూ 3 months కదా. దీని నుంచి మీరు 5 టేబుల్లో కనుక క్యాన్సిల్ చేస్తే 5 1 times, 5 2 times, 5 3 times కదా. ఇంకేమైనా పోద్దా? పోదు. అయితే 7 to the 14 12:9 ఈ రేషియోలో అనేది వాళ్ళు పేమెంట్ అనేది చేసుకుంటారు. అయితే ఈ రేషియోలో పేమెంట్ చేస్తారు. ఎంత వచ్చింది మనకు? 26 + 9 అంటే 35. ఈ 35 యూనిట్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1750 కదా. అయితే ఏమన్నా అంటే సి రెంట్ అన్నాడు. సి రెంట్ ఎంత? 9 యూనిట్స్ వాల్యూ కావాలి. టోటల్ 35 యూనిట్స్ వాల్యూ మీకు ఎంత అయితే 9 యూనిట్స్ వాల్యూ ఎంత? 9 యూనిట్స్ వాల్యూ ఎంత? దీని నుంచి కనుక మీరు చేస్తే 1750 × 9 / 35 ఇంతే కదా. దీన్ని కనుక మీరు చేస్తే ఏమొస్తుంది మీకు? 35 5 times 175 అంటే ఇది 50 times పోతుంది. అండ్ 50 × 9 అంటే 450 అంటే ఈ అనేది మీ ఆప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 2 persons ఇన్వెస్టెడ్. 2 persons ఉన్నారు. మీరు ఏదైనా ఏ పర్సన్ తీసుకోండి అండ్ బి పర్సన్ తీసుకోండి. క్వశ్చన్లో చెప్పింది రాసుకుంటూ పోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇలాంటి కేసులో ఉన్నాయి అంటే వాల్యూస్ అనేవి పెద్దగా ఉన్నప్పుడు, అన్నిట్లో ఈ జీరోస్ ఉన్నప్పుడు మీరు సింపుల్గా మనం తీసుకునేది రేషియో కాబట్టి రేషియో అంటే మినిమైజ్డ్ వాల్యూ కదా, మినిమైజ్డ్ వాల్యూ. అలాంటప్పుడు మీరు ఈ జీరోస్ని అన్ని తీసి వాడేయండి. ఒకవేళ మీకు అది ఇటు అనిపిస్తే మీరు డైరెక్ట్ ఇక్కడే క్యాన్సిల్ చేసి, ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సిల్ చేశారు అనుకోండి, 9 2 times 9 3 times 9 అంతే కదా, 3 times అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో 3:2 వచ్చింది. డైరెక్ట్ మీరు రేషియోలో తీసుకోండి. మీరు అలా తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మీరు కొట్టేయాల్సింది కాబట్టి డైరెక్ట్ తీసుకుంటే మీకు క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఎంత చిన్న వాల్యూస్ తీసుకుంటే అంత ఈజీ క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. అంటే ఏ 3 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, బి 2 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. స్టార్ట్ ద బిజినెస్. ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 12 monthsకి బిజినెస్ చేశారు. ఇంటూ 12 months చేశారు. ద టోటల్ ప్రాఫిట్ ఎండ్ వాస్ 6250 వచ్చిందన్నమాట. వాట్ ద సెకండ్ పర్సన్ షేర్ ప్రాఫిట్ అంటే ఈ బికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 12 monthsకి చేశాడు. టైం కాన్స్టెంట్ కాబట్టి డైరెక్ట్ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే సరిపోద్ది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొచ్చింది మనకి? 3:2 కదా. అంటే 5 units వాల్యూ 6250. అయితే వాడికి కావాల్సింది ఏంది? ప్రాఫిట్ ఆఫ్ 2 units వాల్యూ కావాలి. దీని నుంచి కనుక మీరు సాల్వ్ చేస్తే 5 1 times 5 2 times 5 times 125 1250 వచ్చింది. 1250 అనేది 1 unit వాల్యూ. దీన్ని ఇంటూ 2 చేశారనుకోండి, 2 units వాల్యూ కావాలి కాబట్టి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి
A invested 18,000, B invested 24,000. At the end of the year, they earned total profit 60,000. How much the profit of did B get compared to A? How much more profit? ఏం లేదు, ఇది హోంవర్క్ ప్రాబ్లం చేసింది మీరు. ఈజీ ప్రాబ్లమే, ఇందాక చేసిన ప్రాబ్లం లెక్కనే. ఏంటంటే ఇది 6 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకోండి. 6 టేబుల్లో 6 3 టైమ్స్, 6 4 టైమ్స్, అంటే 3:4 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆ 3:4 అంటే టోటల్ 7 యూనిట్స్ కదా, చెప్పేసాను ఇక్కడే, అయిపోయింది కదా, ఈజీగా చెప్పేస్తున్నాను. మీకు క్లియర్గా కావాలంటే మీరు చేసుకోండి. ఇట్ ఇస్ టోటల్ 7 యూనిట్స్ వాల్యూ 63,000 వచ్చిందంట ఐదుకి. ఇది ప్రాఫిట్. అయితే హౌ మచ్ మోర్ అంటే ఏంటిదంటే వాళ్ళ డిఫరెన్స్ అనేవి అడుగుతున్నాడు. అంటే ఏ నుంచి బి అనేది వాడు ఎంత ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నాడు, ఎంత ఉంది, 3:4 రేషియో కదా, అంటే 1 యూనిట్ వాల్యూ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఆ 1 యూనిట్ వాల్యూ అడుగుతుంది. 1 యూనిట్ వాల్యూ అంటే ఎంత అవుతుంది, ఇక్కడ నుంచి 7 1 7 9 69 కదా, అంటే 9,000. ఈ 9,000 మనకు కావాల్సింది. ఇప్పుడు ఏ ప్రాఫిట్ అన్నాడు అనుకోండి, 3తో మల్టిప్లై చేస్తాం. బీది అన్నాడు అనుకోండి, 4తో మల్టిప్లై చేస్తాం. కాకపోతే వాడు అడిగింది అంటే హౌ మచ్ మోర్ ప్రాఫిట్ డిడ్ బీ గెట్ అన్నాడు. అంటే 1 యూనిట్ వాల్యూ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఆ 1 యూనిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 9,000 వచ్చింది. ఇది సిమిలర్గా ఇంతకుముందు క్వశ్చనే, కాబట్టి ఇక్కడ డైరెక్ట్ చెప్పేసాను మొత్తం చేయకుండా. 9,000 అనేది మీ ఆన్సర్. ఒకవేళ మీరు రాకపోతే మీరు ఓన్గానే ట్రై చేయండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఏంటిదంటే A and B started a business by investing 20,000, 15,000. ఓకే, ఏ 20,000 ఇన్వెస్ట్ చేశాడంట, బి అనేవాడు 15,000 ఇన్వెస్ట్ చేశాడంట. జీరోస్ క్యాన్సిల్ చేసేసాను. After 6 months, C joined the business. After 6 months, C joined the business. C after 6 months అన్న ఎండ్ ఆఫ్ ద 2 years అంట. బిజినెస్ 2 yearsకి జరిగింది. 6 months తర్వాత జాయిన్ అయ్యాడంటే వీడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, 18 months ఉంటాడు. అయితే చూద్దాం. C joined the business with an investment of 20,000. వీడు 20,000 ఇన్వెస్ట్మెంట్తో 18 months బిజినెస్లో ఉన్నాడు. అండ్ టోటల్ ప్రాఫిట్ ఇస్ 25,000 అంట. 25K టోటల్ ప్రాఫిట్. అయితే బి షేర్ ఎంత అని అడుగు. అయితే వీళ్ళ గురించి ఏమన్నాడు కాబట్టి ఎండ్ ఆఫ్ ద 2 yearsకి బిజినెస్ జరిగిందంటే ఇతను 24 months ఉంటాడు బిజినెస్లో, ఇతను 24 months బిజినెస్లో ఉంటాడు. దీని నుంచి 6 టేబుల్ కనుక ఏమైనా క్యాన్సిల్, 6 3 times, 6 4 times, 6 4 times కదా, 4 క్యాన్సిల్, 4 5 times. దీని నుంచి ఏమైనా వద్దా, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 5 1 times, 5 3 times, 5 4 times. దీని నుంచి మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొచ్చింది, 4:3 కదా, 4:3 అంటే టోటల్ 10 యూనిట్స్ అనే వచ్చింది. ఈ 10 యూనిట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 25,000 ఇచ్చాడు. అంటే దీని నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు, 2,500 వస్తుంది. 2,500. అయితే ఏమన్నా అంటే బీ షేర్ అడిగాడు. బీ షేర్ అంటే ఎంత, ఇది ఏది, ఇది బీది, ఇది సిది కదా, అంటే 3 యూనిట్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. 1 యూనిట్ వాల్యూ 2,500 అంటే 3 యూనిట్ వాల్యూ ఎంత, 3 into 2,500 కదా, అంటే మీకు 7,500 అనేది వస్తుంది. ఈ ఆప్షన్ ఇది రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ ఏ బిజినెస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ సి. ఒక్క నిమిషం. చేసాం కదా ఇది ఆల్రెడీ ఇందాక, ఇది చేసాం. ఓకే, అయితే ఇన్ ఏ బిజినెస్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ సి. ఒక బిజినెస్ ఉంది, బిజినెస్లో ఏ అండ్ సి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. ఎంత ఉంది, 2:1 రేషియోలో ఉంది. 2:1. ఓకే ఒక్క నిమిషం. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ అండ్ సిది ఇచ్చాడు. ఏ అండ్ సి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఇచ్చాడు మనకి, 2:1 ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో. ఏ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు. ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి, 3:2 అని ఉంది. 3:2 రేషియోలో ద టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. 157,300. అయితే ఫైండ్ ద బి షేర్. బి ప్రాఫిట్ ఎంత అని అడుగు, బి షేర్ ఎంత అని అడుగు. అయితే దీని నుంచి ఏం చేయాలంటే మీరు రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకటి ఏంటంటే కామన్గా ఉన్న వాల్యూస్ని ఈక్వల్ చేసి మిగిలిన వాటిని డైరెక్ట్ రాసుకోవచ్చని. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఏముంది, ఏ వాల్యూ అనేది కామన్గా ఉంది. ఏ వాల్యూ ఇక్కడ 2 రేషియోలో ఉంది, అండ్ ఇక్కడ నుండి 3 రేషియోలో ఉంది. ఒకవేళ మీరు రేషియో బ్యాలెన్స్ చెప్పినప్పుడు చెప్పారు ఏం చేయాలంటే ఈ 3లో మీరు దీన్ని మల్టిప్లై చేయండి, ఈ 2లో మీరు దీన్ని మల్టిప్లై చేయండి, ఇంటూ 2 చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే A:C అనేది ఎంత అవుతుంది మనకి, 6:3 అనేది అవుతుంది. అండ్ A:B అనేది ఎంత అవుతుంది,
6:4 అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ A:B ఉంది, ఇక్కడ A:B ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 6 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 6 ఉంది. ఇలాంటప్పుడు మీరు డైరెక్ట్గా A:B:C కావాలనుకోండి, డైరెక్ట్ ఈ వాల్యూస్ ఏమున్నాయో వాటిని రాసుకుంటే సరిపోతుంది. అంటే ఏ వాల్యూ ఎంత ఉంది 6, B వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 అండ్ C వాల్యూ వచ్చేసి 3. అంటే కామన్గా ఉన్న ఒక వాల్యూని మీరు బ్యాలెన్స్ చేయాలన్నమాట. అయితే ఈ రేషియోలో వాళ్ళు పంచుకుంటారు. టోటల్గా ఎంత వచ్చింది మనకి 13 యూనిట్ వచ్చింది. ఈ 13 యూనిట్ వాల్యూయే 157,300. అయితే ఏం అడిగాడంటే ఫైండ్ ద బి షేర్ అంటే 4 యూనిట్స్ వాల్యూ అడిగారు. 4 యూనిట్స్ వాల్యూ ఎంత? ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. ఇంటూ 4 డివైడెడ్ బై 13 చేశారనుకోండి, ఎంత పోతుంది? 13 1 టైమ్స్ 13 పోతే 2 మిగులుతుంది. 13 2 టైమ్స్ 26, 1 మిగులుతుంది. 31 టైమ్స్ ఇది పోతే 2 zeros వస్తాయి కదా, 2 zeros అంటే ఏమొస్తుంది? 121 ఇంటూ 4 అంటే 484,00. ఇది అనేది బి యొక్క షేర్ అన్నమాట, 484,00. సి అనేది మీ ఆప్షన్. ఇది రేషియో బ్యాలెన్స్ చేయాలనేది మీకు తెలియాలి. రేషియో బ్యాలెన్స్ ఈజీ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పర్సన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ 30,000. ఆఫ్టర్ సమ్ టైమ్ రాహుల్ జాయిన్ ద బిజినెస్. ఏ అనే పర్సన్ 30,000, ఓకే 20,000 ఉంది కాబట్టి నేను జీరోస్ అనేది తీసేస్తున్నా. ఏ అనే పర్సన్ 30,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడంట. బి అనే పర్సన్, ఏ పర్సన్ స్టార్టెడ్ బిజినెస్ రాహుల్ని నేను బి అనే పర్సన్ అనుకుంటున్నాను. అయితే బి అనే పర్సన్ 20,000 ఇన్వెస్ట్మెంట్తో కొంత టైం తర్వాత జాయిన్ అయ్యాడు అంట. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year, 1 year తర్వాత ఓకే ఇతను ఎక్స్ టైమ్స్ ఉన్నాడు, ఇతను 12 months ఉన్నాడు కదా, ఇతను 12 months ఉన్నాడు బిజినెస్లో, ఇంటూ ఇతను ఎక్స్ మంత్స్ ఉన్నాడు అనుకోండి బిజినెస్లో, ఎక్స్ మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. ద ప్రాఫిట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఓకే, ప్రాఫిట్స్ రేషియో ఇచ్చాడు. మన ప్రకారం ఇతను 30,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇంటూ ఎక్స్ మంత్స్కి. ఎక్స్ మంత్స్ 12 months ఉన్నాడు కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫస్ట్ పర్సన్ 12 months ఉన్నాడు, 12 months ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక పర్సన్ అనేవాడు ఎక్స్ మంత్స్ ఉన్నాడు అనుకోండి. బి అనే పర్సన్ 20,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇంటూ ఎక్స్ మంత్స్ ఉన్నాడు, ఎక్స్ మంత్స్ ఉన్నాడు కదా. రాహుల్ జాయిన్ ద బిజినెస్ విత్ ద ఎండ్ ఆఫ్ అండ్ ద ప్రాఫిట్స్ వర్ ఎక్స్ టైం తర్వాత, ఎక్స్ టైమ్స్ ఇందులో ఉన్నాడు అనుకోండి. ఓకే, ఓకే ఇది చేస్తే, దీన్ని చేస్తే 30 డివైడెడ్ బై 30 ఇంటూ 12 డివైడెడ్ బై 20 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఏముంది? ఇన్వెస్ట్మెంట్ మన రేషియో మనం ప్రకారం ఇది వచ్చింది, కానీ క్వశ్చన్లో వచ్చింది 2:1 కదా, 2/1. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 2 1 2 6 టైమ్స్, ఈ జీరోకి క్యాన్సల్, 2 1 టైమ్స్ 2 3 టైమ్స్ అంటే ఏమొచ్చింది నాకు? ఎక్స్ ఈక్వల్స్ టు 9 months అనే వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 9 months అంటే 3 months తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు 9 months బిజినెస్లో ఉన్నాడంటే ఏమడిగాడు క్వశ్చన్లో? హౌ మెనీ మంత్స్ డిడ్ రాహుల్ జాయిన్ ద బిజినెస్ అంటే 3 months తర్వాత 9 months బిజినెస్లో ఉన్నాడు. మనం ఎక్స్ మంత్స్ అనుకున్నాం కదా, దీని నుంచి ఎక్స్ వాల్యూ అనేది 9 months వచ్చింది. అలాంటప్పుడు అతను ఎన్ని నెలలు బిజినెస్లో ఉన్నాడని అడగలేదు క్వశ్చన్లో. హౌ మెనీ మంత్స్ డిడ్ రాహుల్ జాయిన్ ద బిజినెస్, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అంటే ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. 9 months బిజినెస్లో ఉన్నాడు, 1 yearకి బిజినెస్ జరిగింది అనుకోండి. అంటే 12 - 9 చేస్తే మీకు 4 months అనేది 3 months అనేవి బిజినెస్లో ఉన్నాడు. 3 months తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు. అలాంటప్పుడు ఏ అనేది మీ ఆప్షన్. ఏం లేదు, ఇది ఇంకోసారి చెప్తాను. ఏంటంటే ఏ అనే పర్సన్ 30,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. బి అనే పర్సన్ కొంత టైం తర్వాత జాయిన్ అయ్యాడు. ఒకవేళ మీరు ఇలాగ ఎక్స్ మంత్స్ ఉన్నాడని తీసుకోకపోతే కొంత టైం తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి టోటల్ 12 monthsకి జరిగినప్పుడు 12 - X monthsలో ఎక్స్ మంత్స్ అనుకోండి, 12 - X months ఉన్నాడు అనుకోండి బిజినెస్లో. అలా అనుకుని వచ్చింది. లేకపోతే ఇతను ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడో తెలియదు కాబట్టి ఎక్స్ మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. స్టార్టింగ్ పర్సన్ 12 months బిజినెస్లో ఉన్నాడు. ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. అండ్ ద ప్రాఫిట్స్ ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది కదా. మన ప్రకారం ఈ రేషియో అనేది వచ్చింది, కానీ క్వశ్చన్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే 2:1 ఇచ్చాడు. దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే 30 ఇంటూ 12 డివైడెడ్ బై 20 ఇంటూ ఎక్స్ కదా. ఈ రేషియో 2:1లో ఉందంట. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే ఈ 0 క్యాన్సల్, 2 1 2 6 టైమ్స్ పోద్ది, 2 1 2 3 టైమ్స్ పోద్ది కదా. అండ్ దీని నుంచి ఎక్స్ ఇటు పోతే
ఎక్స్ ఈక్వల్స్ టు 9 months వచ్చింది. 3 into 3 9 months. 9 months అంటే 9 months అనేది మనం బిజినెస్లో ఉన్నాడు అనుకున్నాం కాబట్టి 3 months తర్వాత అతను బిజినెస్లో జాయిన్ అయి ఉంటాడు. ఓవరాల్గా 12 months మైనస్ 9 months చేస్తే 3 months. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 16,000. ఆఫ్టర్ సమ్ మంత్స్ ఏ అనేవాడు 16,000తో ఈ జీరోస్ తీసేస్తున్నా 16 months బిజినెస్ స్టార్ట్ చేశాడు. బి జాయిన్ ద బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 24,000. ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే కొంత సమయం తర్వాత జాయిన్ అయ్యాడంట. బి అనేవాడు 24,000తో జాయిన్ అయ్యాడు. ఇటు ఎక్స్ మంత్స్ బిజినెస్లో ఉన్నాడు అనుకోండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 yearకి బిజినెస్ జరిగింది అంటే ఇతను 12 months బిజినెస్లో ఉంటాడు. ఇతను ఎక్స్ మంత్స్ బిజినెస్లో ఉన్నాడు. ద టోటల్ ప్రాఫిట్ వాజ్ షేర్డ్ ఇన్ సచ్ వే దట్ బి షేర్ వాజ్ హాఫ్ ఆఫ్ ఏ షేర్. బి షేర్ అనేది ఏ షేర్లో హాఫ్ ఉందంట. అంటే 2:1 రేషియోలో ఉంది. ఇతను 2 రేషియోలో ఉంది. హాఫ్ అంటే ఏంటంటే 50% వాల్యూ కదా. 50% అంటే రేషియోలో కన్వర్ట్ చేస్తే 1/2 కదా. అంటే అది ఏ యూనిట్స్ అనేది 2 parts ఉంటే ఏ అనేది 2 parts పోతే బి అనేది 1 unit ఉందంట. అయితే ఈ లైన్ అనేది మీకు అర్థం కావాలి. ఇక్కడ బి షేర్ వాజ్ హాఫ్ ఆఫ్ ఏ షేర్ ఇది ఉందా, ఇది అనేది అర్థం కావాలి. అంటే బి షేర్ అనేది ఏ షేర్లో హాఫ్ ఉందనేది మీకు అర్థం కావాలి. 2 units ఉందనుకోండి, అందులో సగం అంటే ఏది 1 unit ఉందన్నమాట. అంటే హాఫ్ అంటే ఎగ్జాక్ట్ హాఫ్ అంటే 50% కదా. హాఫ్ అంటే 50% అంటే 1/2 అంటే ఏది 1% ఉంటే ఏది 1 రేషియోలో బీది 1 రేషియోలో ఉంటే ఏది 2 రేషియోలో అనేది ఉంటుంది. ఇది మీకు అర్థం కావాలి. అయితే హౌ మెనీ మంత్స్ డిడ్ జాయిన్ హౌ మెనీ మంత్స్ డిడ్ బి జాయిన్ ద బిజినెస్ అంటే బి అనేవాడు ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు అనేది క్వశ్చన్. అయితే దీని నుంచి మీరు ఇందాక చేసినట్టు సేమ్ సాల్వ్ చేస్తే 16 into 12 డివైడెడ్ బై 24 into x కదా ఈజ్ ఈక్వల్స్ టు 2/1. ఇది మనకు రేషియో వచ్చింది 2:1 2/1. 12 1 times 12 2 times కదా. 2 1 times 2 8 times అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 8 అనేది వచ్చింది. అంటే 8 months అనేది బిజినెస్లో ఉన్నాడు. బిజినెస్లో 8 months ఉన్నాడు. అయితే క్వశ్చన్లో ఏమన్నారు, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ బిజినెస్ బి జాయిన్ ద బిజినెస్ అంటే ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ జాయిన్ అయ్యాడు. అంటే 8 months బిజినెస్లో ఉన్నాడంటే టోటల్గా 1 year 12 monthsకి జరిగినప్పుడు 12 - 8 చేస్తే 4 months తర్వాత బిజినెస్లో జాయిన్ అవుతాడు. అంటే ఆప్షన్ ఏ అనేది. ఇందాక చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇందాక క్వశ్చన్లో డైరెక్ట్ అతను రేషియో ఇచ్చాడు, ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేశాడు హాఫ్ ఆఫ్ ద షేర్ అని చెప్పేసి. దాన్ని మీరు ఇలా రాసుకోవాలనేది మీకు ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 20,000 and 30,000. ఓకే ఏ 20,000 బి 30,000 ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే ఆఫ్టర్ 6 months ఏ విత్డ్రా అంటే ఏ 6 months వరకు 20,000 పెట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు అంటే 6 months తర్వాత అతను 5,000 విత్డ్రా చేశాడంట. 5,000 అంటే టోటల్ 20,000 ఇన్వెస్ట్మెంట్ కదా. ఇందులో 5,000 మళ్ళీ రిటర్న్ తీసుకుంటే ఎంత మిగులుతుంది 15,000. ఈ నెక్స్ట్ 6 monthsకి పెట్టాడు. ఇది ఏది. వైల్ బి యాడెడ్ 10,000 మోర్. బి ఏం చేశా అంటే 30,000ని 6 monthsకి పెట్టాడు. దాని తర్వాత ఏం చేశా అంటే ఇంకో 10,000 ఎక్స్ట్రా చేశాడు. 6 months తర్వాత 30,000కి 10,000 అంటే 40,000ని నెక్స్ట్ 6 monthsకి పెట్టాడు. ఇది వల్ల ఇన్వెస్ట్మెంట్ రేషియో అని అనుకోండి, ప్రాఫిట్ రేషియో అని అనుకోండి. అయితే ఇన్వెస్ట్మెంట్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఈస్ అయితే టోటల్ ప్రాఫిట్ ఈస్ 10800. అయితే ఏ షేర్ ఎంత అనేది క్వశ్చన్. అయితే దీని నుంచి ఏమవుతుందంటే ఇదెంత 20 into 6 అంటే 120 ప్లస్ ఇదెంత వస్తుంది 90 అంతే కదా. 60 + 50 90 అదే 30 కదా. 60 + 30 90. ఓకే ఎంత ఇది 210 ఈస్ట్ ఇదెంత వస్తుంది మీకు 180 + 240 అంటే ఎంత 300 420 కదా అంతేనా. ఓకే 420 అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొస్తుంది ఎగ్జాక్ట్గా డబల్ కదా. ఇది 1:2 రేషియో అనేది వస్తుంది. అంటే టోటల్ 3 parts అనేది 10800 అయితే వాడు ఏమడిగాడు ఏ షేర్ ఎంత ఉంది 1 unit ఉంది కదా. 1 unit వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఏమవుతుంది 10800 × 1 డివైడెడ్ బై 3 అంతే కదా. 3 times 9 3 6 times 18 3600 అంటే ఎంత వచ్చింది మనకి 3,600 వచ్చింది కదా. ప్రాఫిట్ ఆఫ్ ఏ షేర్ 3,600. ఓకే నన్ ఆఫ్ దిస్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2.
at the end of the year, the total profit end is 75,000. Before dividing the profit, 10% of total profit is donated to charity. ఓకే, ఏంటంటే ఏ అండ్ బి ఇలా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏంటంటే 3:2 ఉందంట. 3:2 ఏదో ఇద్దరు సేమ్ టైంకి చేశారు కాబట్టి ఇక్కడ ఇంటూ 12 చేసినా క్యాన్సిల్ అయిపోద్ది. ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి నేను దీన్ని తీసేస్తాను. ఇది అవసరం లేదు మనకి, ఇద్దరు సేమ్ టైం కాబట్టి ఇది అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఎండ్ ఈజ్ 75,000 వచ్చిందంట. 75% టోటల్ ప్రాఫిట్ ఉంది. 75% టోటల్ ప్రాఫిట్ ఉంది. అయితే బిఫోర్ డివైడింగ్ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ ఈస్ డొనేటెడ్ టు చారిటీ. అంటే దీన్ని వాళ్ళు డివైడ్ చేసుకునే ముందు ఏం చేశారంటే దీంట్లోంచి 10,000 అనేది డొనేట్ చేసేసారంట. 10% అంటే ఎంత వాల్యూ? 7,500 డొనేట్ చేసేసారు. 7,500 డొనేట్ చేశారు. 7,500 డొనేట్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 5,068 67,500 ఇంతే కదా. ఓకే, 67,500 రూపీస్ మిగిలిన వాళ్ళ దగ్గర. దీంట్లో డొనేట్ టు చారిటీ అండ్ ఇయర్ ఇష్యూస్ 3,000 ఎక్స్ట్రా ఫర్ మేనేజింగ్ ద బిజినెస్. అయితే ఏ అనేవాడికి ఇంకో 3,000 ఎక్స్ట్రా వచ్చినాయంట ఫర్ బిజినెస్ మేనేజింగ్. అంటే వాడు బిజినెస్ అంతా చూసుకుంటున్నాడు కాబట్టి 3,000 ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. ఈ ఎక్స్ట్రాని గిట్ట తీసేసిన తర్వాత వాళ్ళు డివైడ్ చేసుకోవాలి. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు, శాలరీస్ కానీ లేకపోతే డొనేట్ చేసిన అమౌంట్ కానీ వాళ్ళు తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని వాళ్ళు ప్రాఫిట్ వాళ్ళ రేషియోలో పంచుకుంటారు. అంటే దీని నుంచి ఇంకో 3,000 తీసేయండి. 3,000 అతనికి తీసుకుని తీసేస్తే ఎంత మిగులుతుంది మీకు? 64,500 ఉంది. ఈ 64,500ని వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఈ 3:2 రేషియోలో పంచుకుంటారు. 3:2 రేషియోలో పంచుకుంటారు. అంటే టోటల్ 5 యూనిట్స్ వాల్యూ కదా. 5 యూనిట్స్ వచ్చేసి 64,500. అయితే దీని నుంచి 1 రేషియో వాల్యూ కనుక్కుందాం మనం. ఎవరిది కనుక్కోవాలి? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బిస్ టోటల్ షేర్. ఏ అండ్ బిస్ టోటల్ షేర్ మధ్య డిఫరెన్స్ అన్నాడు కదా. డిఫరెన్స్ అంటే 1 యూనిట్ ఉంది కదా. 1 యూనిట్ వాల్యూనే కనుక్కుందాం డైరెక్ట్. ఏంటంటే 5 1 5, 5 2 10, 5 9 45, 00 అంటే 12900. 12900 అంటే డిఫరెన్స్. కానీ ఇంతే డిఫరెన్సా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ 3,000 అనేది ఎక్స్ట్రా, ఏకి 3,000 అనేది ఇంకో శాలరీ వచ్చింది. ఏకి 3,000 అనేది శాలరీ వచ్చింది. దీన్ని యాడ్ చేసిన తర్వాత 3,000 శాలరీ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఇది యాక్చువల్గా వాళ్ళకు షేర్లో వచ్చిన డిఫరెన్స్. కాకపోతే ఏకి అనేది 3,000 ఎక్స్ట్రా వస్తుంది. 3,000 ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది? శాలరీ అనేది వస్తుంది. దానికి మనం డిఫరెన్స్లో కౌంట్ చేద్దాం. అలాంటప్పుడు ఏమవుతుంది? ఏకి 15,000 డిఫరెన్స్ అనేది 15,900 అనేది అవుతుంది. 15,900 అంటే ఇది డి అనేది మీ ఆప్షన్. టోటల్ షేర్లో అన్నాడు అంటే వాళ్ళ ప్రాఫిట్ రేషియోలో డిఫరెన్స్ కాకుండా టోటల్ షేర్లో అన్నాడు కాబట్టి శాలరీ అనేది మనం కన్సిడర్ చేయాలి. ఒకవేళ టోటల్ షేర్ కాకుండా జస్ట్ వాళ్ళ రేషియో అంటే ప్రాఫిట్ రేషియో పరంగా అడిగితే డైరెక్ట్ మనము 12,900 అనేది తీసుకుంటాం. టోటల్ అన్నాడు కాబట్టి ఆ 3,000 గిట మనం కన్సిడర్ చేయాలి శాలరీ వచ్చిందని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏబిసి ముగ్గురు స్టార్ట్ చేశాడంట. ఏ అనేవాడు 12,000తో స్టార్ట్ చేశాడు. ఈ జీరోస్ అన్ని తీసేయండి, ఏం అవసరం లేదు మనకి. బి అనేవాడు 12,000తో స్టార్ట్ చేశాడు. సి అనేవాడు 8,000తో బిజినెస్ స్టార్ట్ చేస్తే బి ఇన్వెస్టెడ్ ఓన్లీ ఫర్ ఎక్స్ మంత్స్. బి అనేవాడు ఓన్లీ ఎక్స్ మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడంట. ఓకే, వైల్ సి లెఫ్ట్ ద బిజినెస్ X months before a year. ఓకే, సి ఏం చేశాడంట అంటే X months before ఒక బిజినెస్ని లెఫ్ట్ చేశాడంట. X months before లెఫ్ట్ చేశాడంటే ఏంటి? ఓవరాల్గా బిజినెస్ ఎన్ని సంవత్సరాలు జరిగింది మనకి? ఇన్వెస్టెడ్ 12 months. annual profit is find the value of X. ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలంటే ఓవరాల్ బిజినెస్ ఎంత జరిగింది అనేది క్వశ్చన్లో ఇవ్వాలి. క్వశ్చన్లో ఏంటంటే ఓవరాల్ బిజినెస్ 1 yearకి జరిగిందా 2 yearsకి జరిగిందా ఇవ్వాలి. క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంది. ఏంటంటే 1 year అనుకోండి. ఓవరాల్ బిజినెస్ 1 yearలో జరిగింది అనుకోండి. 1 yearలో జరిగింది అనుకోండి. అతను 12 years తర్వాత 12 years ఏమన్నాడు? బిఫోర్ ఏ ఇయర్, X months బిఫోర్ ఏ ఇయర్. ఓకే, ఇచ్చాడు కదా, ఇదే అది క్వశ్చన్లో ఇచ్చాడు. X years బిఫోర్ ఏ ఇయర్ అన్నాడు కాబట్టి ఇయర్కి 12 months ఉంటుంది. 12 monthsలో X months బిఫోర్ అతను వెళ్ళిపోయాడంట. అంటే ఈ టైం అతను బిజినెస్లో ఉంటాడు. అంటే 12 monthsలో X year బిఫోర్ అన్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఇప్పుడు 12 ఇయర్స్ ఉందనుకో, 4 ఇయర్స్ బిఫోర్ వెళ్ళిపోయాడు అనుకోండి, డివైడెడ్ బై 4 తీసి అండ్ -4 చేశారు అనుకోండి, అంటే మీరు 8 మంత్స్ బిజినెస్లో ఉన్నట్టు. అంటే బిజినెస్ 1 ఇయర్కి జరిగినప్పుడు 4 ఇయర్స్ బిఫోర్ వెళ్ళిపోయారు అనుకోండి, అంటే 8 మంత్స్ బిజినెస్లో ఉన్నప్పుడు దీనికి మళ్ళీ 4 కలిపితే మీకు 12 అనేది వస్తుంది అనమాట. ఇది కాన్సెప్ట్. అంటే ఎక్స్ మంత్స్ బిఫోర్ అంటే ఎక్స్ 12 మైనస్ ఎక్స్ అనేది చేయాలి, ఇంటూ 12 మైనస్ ఎక్స్. ఈ టైంకి ఇతను బిజినెస్లో ఉన్నాడు. అయితే ఇఫ్ ఏ గాట్ 18,000 అవుట్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 3,200, ఓకే, ఓవరాల్ ప్రాఫిట్ అనేది 3,200 ఉందంట. 3,200 ఉంది. దీంట్లో ఏకి ఎంత వచ్చింది? 1,800 వచ్చింది. అంటే మిగిలిన వాళ్ళకి ఎంత వచ్చి ఉంటుంది? మిగిలిన వాళ్ళకి 1,400 అనేది వచ్చింది. మిగిలిన ఇది 1,400 అనేది బి అండ్ సికి ఇద్దరికి కలిపి 1,400 అనేది వచ్చింది. అయితే చూద్దాం ఏందో. అంటే ఈయన ఏమన్నాడు? ఎక్స్ మంత్స్కి ఉన్నాడు, ఇతను 12 మైనస్ ఎక్స్ మంత్స్కి ఉన్నాడు, ఇతని గురించి ఏమన్నా 12 మంత్స్కి ఉన్నాడు అనుకోండి. ఇది వీళ్ళ రేషియో. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఏం చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ వీళ్ళది కనుక్కుందాం ఒకసారి. ఇది ఎంత వస్తుంది మనకి? క్యాన్సిల్ చేద్దామా? క్యాన్సిల్ చేద్దాం. 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 4 3 టైమ్స్, 4 3 టైమ్స్, 4 2 టైమ్స్, అంతే కదా. ఇక్కడ చూడండి, ఏ ప్రాఫిట్ ఇచ్చాడు, ఇక్కడ బి ప్లస్ సి ప్రాఫిట్ ఇచ్చాడు. దీని నుంచి మనకు ప్రాఫిట్ రేషియోలో మనం కనుక్కోండి. ఏ ప్రాఫిట్ ఏమొచ్చింది? 12 3 టైమ్స్ 36 ఈస్ట్ వీళ్ళిద్దరిది 3x ఈస్ట్ 24 మైనస్ 2x, ఇదే కదా. ఇక్కడ ఇది ఏది, ఇక్కడ బిది, ఇక్కడ సిది. దీని నుంచి మనము ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి చేద్దాం. ఎందుకంటే మనకు ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి అనేది ఇక్కడ ఇచ్చాడు. అంటే బి ప్లస్ సి ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, ఏ సపరేట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ఇది కనుక మనం చేస్తే మనకి ఏమొస్తుందంటే ఏదో ఎంత వచ్చింది? 36 డివైడెడ్ బై బి ప్లస్ సి అంటే 3x ప్లస్ 24 మైనస్ 2x కదా. 3x నుంచి 2x పోతే x ప్లస్ 24 మిగులుతుంది. అంటే డివైడెడ్ బై x ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి? ఏ రేషియో 1800 డివైడెడ్ బై ఎంత? 1400, ఇంతే కదా. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. చేద్దాం. ఏంటంటే 18 1 టైమ్స్, 18 2 టైమ్స్ కదా. 2 1 2 5 టైమ్స్, అంటే ఇది 50 టైమ్స్ పోతుంది. 15 టైమ్స్ ఇది పోయింది. పోతే ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, అంటే మనకి ఏం మిగిలిందంటే 140, దట్ ఈక్వల్స్ టు 5 టేబుల్లో క్యాన్సిల్ చేసేద్దాం కదా. 5 2 టైమ్స్ 10, 5 2 టైమ్స్ 10 కదా. ఎంత? 5 8 టైమ్స్ 40, 28. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏమొస్తుందంటే ఎక్స్ ప్లస్ 24 ఈక్వల్స్ టు 28 అనేది వస్తుంది. ఈ 24ని 8 నుంచి తీసేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 4 మంత్స్ అనేది వస్తుంది అనమాట. అంటే 4 మంత్స్ అతను బిజినెస్లో ఉన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది ఏమనుకున్నాం మనం? అతను ఉన్న బి బిజినెస్లో ఉన్న ఇయర్ అనుకున్నాం కదా. వాల్యూ ఎంత వచ్చింది? 4 ఇయర్స్ అనేది వచ్చింది. 4 అంటే ఏ అనేది మీ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రాహుల్ ఇన్వెస్టెడ్ ఎక్స్ అండ్ వికాస్ ఇన్వెస్టెడ్ 7,000. ఓకే, రాహుల్ ఒక బిజినెస్లో x రూపీస్ ఇన్వెస్ట్ చేశాడంట. వికాస్ వచ్చేసి 7,000 ఇన్వెస్ట్ చేశాడంట. ఇన్ ఏ బిజినెస్ ఆఫ్టర్ 5 మంత్స్ ఇద్దరు 5 మంత్స్ ఉన్నారు. ఓకే, ఆఫ్టర్ 5 మంత్స్ రాహుల్ ఇంక్రీజ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ బై 50%. ఫస్ట్ x రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, తర్వాత 5 మంత్స్కి 50% ఇంక్రీజ్ చేశాడు. అంటే ఎక్స్లో 50% అంటే ఎంత వస్తుంది మనకి? 0.5x, 50% కదా. అండ్ 50% ఇంక్రీజ్డ్ బై అంటే ఆ ఉన్న ఇన్వెస్ట్మెంట్లో ఇంకా ఎక్కువ చేశాడు, 0.5 ఎక్కువ చేశాడు అన్నప్పుడు నెక్స్ట్ 6 మంత్స్, నెక్స్ట్ 1 ఇయర్కి ఇన్వెస్ట్, ఎండ్ ఆఫ్ ఇయర్ 1 మంత్కి ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్కి జరిగింది కాబట్టి 5 మంత్స్కి అతను x రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే తర్వాత నెక్స్ట్ 7 మంత్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ x ఉంది, దానిపైన 50% ఇంక్రీజ్ చేశాడంట. అంటే 0.5 ఇంక్రీజ్ చేశాడు. అలాంటప్పుడు నెక్స్ట్ 7 మంత్స్కి 1.5x అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే x ఇంటూ ఇది 5 మంత్స్కి ప్లస్ 1.5x ఇది ఇంటూ నెక్స్ట్ 7 మంత్స్కి. ఇది ఆర్ ఇన్వెస్ట్మెంట్, రాహుల్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వీరేమన్నాడంటే రాహుల్ ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ బై 50%, ఇంతవరకు అయిపోయింది. ఆఫ్టర్ 2 more months, ఈ 2 more months అంటే 2 more months అంటే ఈ 5 months తర్వాత ఇంకో 2 more months అంటే 7 months తర్వాత ఏమైందంటే బికాస్ డిక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ బై 30%. అంటే 7 మంత్స్కి
7,000 ఉందండి ఇతని ఇన్వెస్ట్మెంట్. తర్వాత 7 మంత్స్ తర్వాత 30% డిక్రీజ్ చేశాడంట. 30% అంటే వాల్యూ ఎంత? 7,000లో 30% అంటే ఎంత వస్తుంది మనకి? 30% అంటే 10% అంటే 700 కదా. 30% అంటే 2,100. ఇది కానీ తీసేశారనుకోండి మీకు ఎంత వస్తుంది? 4,900 వస్తుంది. అంటే నెక్స్ట్ 5 మంత్స్కి 4,900 అనేది ఇతని ఇన్వెస్ట్మెంట్. 4,900. ఓకే, ఇంతవరకు వచ్చింది కదా. నెక్స్ట్ ఏమన్నాడంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రాహుల్ ప్రాఫిట్ ఇచ్చాడు. రాహుల్ ప్రాఫిట్ ఎంత అందా? 1550. అయితే ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 3020. ఓకే, ఇక్కడ నుంచి టోటల్ ఇదేమో టోటల్ ప్రాఫిట్. ఇక్కడ నుంచి రాహుల్ ప్రాఫిట్ ఇచ్చాడు అంటే ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవచ్చు? వికాస్ ప్రాఫిట్ అనేది కనుక్కోవచ్చు. అంటే టోటల్ ప్రాఫిట్ నుంచి రాహుల్ ప్రాఫిట్ తీసేసామనుకోండి, 1550 తీసేసామనుకోండి, మనకి వికాస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 0. 12 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 7. 9 నుంచి 5 తీసేస్తే మనకి 4. 2 నుంచి 1 కదా, 1 అంటే 14, 7. ఇక్కడ నుంచి వికాస్ ప్రాఫిట్ ఏమొచ్చింది? 1470. ఇది అనేది వచ్చింది మనకి. దీని నుంచి మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 5x ప్లస్ 1.5 into 7 అంటే 10.5. 10.5x. ఇది ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఇతని 49,000 ప్లస్ 49,000 ప్లస్ 20,000 45, 4,500 అంటే ఇది 24,500. దీనికి 24,500 కనుక మీరు యాడ్ చేస్తే 500 కనుక మీరు యాడ్ చేస్తే ఏమవుతుంది? 0,053,167. అంటే రాహుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 15.5x అండ్ ఇతని ఇన్వెస్ట్మెంట్ వచ్చేది 73,500. ఇది కదా. దీన్ని మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఏంటిదంటే మనకు లెక్క మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన రేషియో ఏమో ఇది ప్రాఫిట్ రేషియో అనేది. ఓకే, మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చిన రేషియో ఇది. కానీ క్వశ్చన్ ప్రకారం వచ్చిన రేషియో ఏంటిది? ఇది. దీన్ని మనం రెండింటిని బ్యాలెన్స్ చేసామనుకోండి, ఏంటిదంటే 15.5x ఇది మనకు వచ్చింది డివైడెడ్ బై 73,500. ఇది మనకు వచ్చింది కదా. కానీ క్వశ్చన్ ప్రకారం ఏంటిది? రాహుల్ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది 1550 డివైడెడ్ బై 1470. ఇదే కదా. దీని కనుక మీరు సింప్లిఫై చేస్తే 0కి 0 క్యాన్సల్ అండ్ ఇక్కడ 0.5 తీసేసామనుకోండి. 0.5 తీసేస్తే ఇది 10 times పోతుంది. ఒక 10 ఇక్కడ మిగులుతుంది అన్నమాట. ఇంటూ 10 times. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది పోయింది కదా, జస్ట్ ఇక్కడ x మిగులుతుంది. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? దీన్ని ఇటు పంపిస్తే 73,500 ఒక 0 ఇంకో 0 డివైడెడ్ బై ఏమవుతుంది? 147. ఇదే కదా మిగిలింది. దీని నుంచి 147 ఇంటూ 5 చేశారనుకోండి 500, 200, 735. ఓకే, ఇది ఎగ్జాక్ట్గా 5 times అనేది పోతుంది. అంటే 5,000 అనేది ఇక్కడ మిగిలిపోతుంది. అంటే x వాల్యూ x ఈక్వల్స్ ఎంత? 5,000 అనేది మీకు వచ్చింది. అయితే మనకి ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనకి x వాల్యూ కనుక్కోమన్నాడు. x వాల్యూ అనేది ఎంత? 5,000 అనేది వస్తుంది. 5,000 అనేది మీ ఆన్సర్, సి ఆప్షన్. మీరు ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలిస్తే మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా అనేది చేసేయచ్చు, చాలా స్పీడ్గా. మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను కాబట్టి టైం అనేది పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ a partnership x invest 1/6 of the capital for 1/6 of the time, y invest 1/3 of the capital for 1/3 for the time, and z invest the remaining capital for the whole time. At the end of the year profit and is 46,000, then what will be the y share? Okay, ఏముందంటే ఇలాంటి క్వశ్చన్స్ 1/6, 1/3, 1/4 ఇలాగన్నప్పుడు ఈ డినామినేటర్లో వాల్యూస్ ఉంటాయి కదా, వీటి మల్టిపుల్లో మీరు ఒక క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ని అజ్యూమ్ చేసుకుంటే మీకు ఆ ఫ్రాక్షన్స్లో అవన్నీ ఆ టేబుల్స్లో అవి పోతాయి కాబట్టి మీకు క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది కాబట్టి ఇది కామన్ మల్టిపుల్ ఒక 1200 అనేది ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. 1200 అనేది ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరు? ఇద్దరు పర్సన్, XYZ ముగ్గురు పర్సన్స్, XYZ అనేది ముగ్గురు పర్సన్ పెట్టుకున్నారు అనుకుంటే 12,000 ఇన్వెస్ట్మెంట్ని అనుకుంటున్నాం.
ఏమవుతుందో తర్వాత చూద్దాం కానీ అనుకుంటే మీరు ఏదన్నా అనుకోండి 120 అనుకోండి 12,000 అనుకోండి లేదా 6 అనుకోండి ఏది చేసినా ఆన్సర్ అనేది వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇది అనుకుంటున్నా. అయితే ఎక్స్ ఇన్వెస్ట్ 1/6 ఆఫ్ ద క్యాపిటల్ 1/6 అంటే 1200లో 1/6 చేశాడంట. 1/6 అంటే ఎంత వస్తుంది మనకి 200 ఇన్వెస్ట్ చేశాడంట. 200 ఇన్వెస్ట్ చేశాడు. ఈ బిజినెస్ ఎంత జరిగింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 12 మంత్స్కి బిజినెస్ అనేది జరిగింది. బిజినెస్ 12 మంత్స్కి జరిగింది. వీడు 200 ఇన్వెస్ట్ చేశాడు ఫర్ ద 1/6 ఆఫ్ ద టైం. 1/6 ఆఫ్ ద టైం అంటే 1/6 12 మంత్స్కి 1/6 అంటే ఎంత 2 మంత్స్కి చేశాడు. 2 మంత్స్కి అంటే 200ని 2 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. ఇది ఏది ఇన్వెస్ట్మెంట్? ఇది ఏ ఎక్స్ కదా, ఇది ఎక్స్, ఇది వైది అండ్ ఇది జెడ్ది. అయితే దీని నుంచి జెడ్ ఏమవుతుంది, వైది ఏమవుతుంది? వై ఇన్వెస్ట్ 1/3. 1/3 అంటే ఎంత? 1200లో 1/3 అంటే 3-4 టైమ్స్ కదా, అంటే ఈడు 400 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. 400 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇక్కడ నుంచి ఎక్స్ది వచ్చింది మనకి ఎంత 200 ఇంటూ 2 ఈస్టు ఇక్కడ వైది వస్తుంది, ఇక్కడ జెడ్ది వస్తుంది. అయితే వైది ఏమొచ్చింది 400 పెట్టాడు. ఏ టైంకి 1/3 ఆఫ్ ద టైం. 1/3 ఆఫ్ ద టైం. 1/3 అంటే ఎంత 4 మంత్స్కి పెట్టాడు. అంటే 400ని 4 మంత్స్కి పెట్టాడు. ఇదేముంది 400 ఇంటూ 4. ఇది ఇతని ఇన్వెస్ట్మెంట్. దాని తర్వాత నెక్స్ట్ ద రిమైనింగ్ క్యాపిటల్. టోటల్ ఎంత 1200 కదా. టోటల్ 1200లో ఏదో 600 200 పెట్టాడు, ఏదో 400 పెట్టాడు. 600 పెడితే మిగిలింది ఎంత 600 మిగిలిపోతుంది. ఈ 600ని ఏం చేశాడంటే జెడ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? జెడ్ ఇన్వెస్ట్ ద రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ దట్ హోల్ టైం. ఈడో ఏం చేశాడంటే మొత్తం హోల్ టైం అంటే మొత్తం బిజినెస్ ఏందా 1 ఇయర్కి జరిగిందా, మొత్తం 12 అంటే 12 మంత్స్కి పెట్టాడంట. హోల్ టైం అంటే టోటల్ టైంకి పెట్టాడు. అంటే ఇది 600 ఇన్వెస్ట్మెంట్ని 12 మంత్స్కి పెట్టాడు. ఇది వల్ల మనకు ప్రాఫిట్ రేషియో అనేది వచ్చింది. వస్తే ఏమన్నా అంటే ఈ రేషియోలో వచ్చింది 46,000 అనేది టోటల్ వాళ్ళకి వచ్చిందంట. ఓకే, అయితే వై షేర్ ఎంత అనేది మనకు కావాలి. అయితే దీన్ని క్యాన్సిల్ చేస్తే 200 1 టైమ్స్, 200 2 టైమ్స్, 200 3 టైమ్స్, 2 1 టైమ్, 2 1 టైమ్స్, 2 6 టైమ్స్. ఈ నుంచి మీరు కనుక తీస్తే 1:2 1:4 3 6 18. టోటల్ ఎంత వచ్చింది మనకి 20 to 23. ఈ 23 యూనిట్స్ వాల్యూ అనేది 46,000. అయితే మనకి ఏం కనుక్కోమన్నాడు, వాట్ విల్ ద వై షేర్ ఎంత? ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ కదా. వై షేర్ 4 యూనిట్స్ వాల్యూ కావాలి. 4 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 46,000 ఇంటూ 4 డివైడెడ్ బై 23 కదా. 23 ఎంత 23 2 టైమ్స్ అంటే 2000 టైమ్స్ పోతుంది. 2000 ఇంటూ 4 అంటే 8,000 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి A, B and C jointly started a business where puts 15,000 for 8 months. ఓకే, ముగ్గురు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఏ బి సి. అయితే ఏ పుట్స్ 15,000 ఫర్ 8 months. ఏ 15,000ని 8 monthsకి పెట్టాడు అని జీరోస్ తీసేయండి, మనకు అవసరం లేవు అని, మనకు జస్ట్ రేషియోసే కావాలి. అయితే పుట్స్ బిజినెస్ ఇన్ బి పుట్స్ 12,000 ఫర్ 9 months. బి అనేవాడు 12,000ని 9 monthsకి పెట్టాడు. అండ్ సి పుట్స్ 8,000 ఫర్ హోల్ ఇయర్. వీడు 8,000ని హోల్ ఇయర్కి పెట్టాడు, 12 monthsకి పెట్టాడు. పెడితే ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ ఇస్ 10800. క్వశ్చన్ రిపీట్ అయిందా? 1080. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి షేర్. ఏ అండ్ సి షేర్ మధ్య డిఫరెన్స్ ఏంటిది? ఇది ఈజీ క్వశ్చనే కదా. 3 క్యాన్సిల్ అయితే 3 5 టైమ్స్, 3 4 టైమ్స్, 3 4 టైమ్స్. ఇంకేమవుతుంది 4 4 క్యాన్సల్, 4 2 టైమ్స్. ఇంతే కదా. 5 2 10 9 8. ఎంత వస్తుంది మనకి 27. 27 పార్ట్స్ కొట్టు 10800 కదా. అయితే వాడు ఏమన్నాడు, ఏ అండ్ సి షేర్ డిఫరెన్స్ అన్నాడు కదా. ఏ అండ్ సి అంటే ఇది ఏ, ఇది బి, సి. 2 యూనిట్స్ వాల్యూ కనుక్కోవాలి. 10800 ఇంటూ 2 డివైడెడ్ బై 27. ఇది చేస్తే మీ ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత వస్తుంది 27 టేబుల్లో ఎప్పుడు పోతుంది 27 7 4 28 కదా. 4 టైమ్స్ పోతుంది అనుకుంటా. 400 టైమ్స్ 400 ఇంటూ అంటే 800 వస్తుంది. నెక్స్ట్ 4 టైమ్స్ పోతుందా?
12 అప్రాక్స్ 4 టైమ్స్ పోతుంది అనుకుంటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి ఇది ఆల్రెడీ చేశాం కదా. ప్రాబ్లం ఏంటంటే 3 పార్ట్నర్స్ ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్. ఓకే, ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఏబిసి ముగ్గురు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఏ ఇన్వెస్ట్ 80,000 ఫర్ 12 months, బి ఇన్వెస్ట్ 60,000 ఫర్ 8 months, సి ఇన్వెస్ట్ 40,000 ఫర్ 12 months. మీరు ఏం చేయండి అంటే, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. వీటి రేషియోస్ మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి కాబట్టి ఈ జీరోస్ అన్ని మనకి ఏం అవసరం లేదు, చేసేయండి. ఒకవేళ మీకు కావాలంటే ఇంకా సింప్లిఫై చేయాలంటే 2 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్ 4, 2 3 టైమ్స్, 2 టైమ్స్ పోయింది, 2 టైమ్స్ 4, 2 3 టైమ్స్ అండ్ 2 4 టైమ్స్ 4, ఇది వచ్చింది. ఈ టైంని గిట్ట మీరు క్యాన్సిల్ చేసేయండి. టైంని ఇప్పుడు 4 టైపులు క్యాన్సిల్ అయితే 4 2 టైమ్స్ అంటే ఇంటూ 2 is to 4 3 times into 3 and 4 3 times into 3 అంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ నుంచి 12 is to 3 to the 6 is to 2 3 the 6. ఒకవేళ మీరు ఇక్కడ మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి 2 1 times 2 1 times 2 2 times ఇంతే కదా. 3 టేబుల్లో 3 1 3 1 3 times అంటే మీకు ఏమొస్తుంది 2 is to 1 is to 1 కదా. 1 is to 1 1 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడికైతే మీరు క్యాన్సిల్ చేస్తే 6 టేబుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 2 times is to 6 1 times is to 1 times. ఇదే మీకు వచ్చింది. మీరు డైరెక్ట్ ఇక్కడ ఇది చేసేయచ్చు అనమాట. మీరు ఎగ్జామ్స్లో ఇవన్నీ రాసుకొని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు క్వశ్చన్ కనిపించగానే అవి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. మీకు అక్కడ టైం సేవ్ అనేది అయిపోతుంది. అంటే మీరు ఎగ్జామ్లో ఇలా చేయాలని చెప్పేసి డైరెక్ట్ ఇలా మీకు చూపించాను. అంటే ఇక్కడ మొత్తం క్యాన్సిల్ చేసేస్తే మీకు డైరెక్ట్ రేషియో 2:1:1 వచ్చింది. అంటే టోటల్ 4 యూనిట్స్ వచ్చింది. 4 యూనిట్స్. దీన్ని ఇలా చేసి మీరు చాలా టైం అనేది సేవ్ చేయొచ్చు అన్నమాట. అయితే సి ఈజ్ ద వర్కింగ్ పార్ట్నర్ అండ్ రిసీవ్స్ 10% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ యాజ్ ఎ శాలరీ. అంటే ఏమంటే సి అనేవాడు వర్కింగ్ పార్ట్నర్, వర్క్ చేస్తున్నందుకు అతను 10% ప్రాఫిట్లో 10% అనేది శాలరీగా తీసుకుంటున్నాను అనమాట. అయితే ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1,26,000. ఓకే, 1,26,000 అనేది వాళ్ళ ప్రాఫిట్ అనేది ఉంది. ఇందులో అతను 10% తీసుకున్నాడు. 10% అంటే 10 తీసేస్తే 12,600 అనేది అతను ప్రాఫిట్గా తీసుకున్నాడు. తీసుకుంటే మిగిలిపోయింది ఎంత? మిగిలిపోయింది వాళ్ళు డివైడ్ చేసుకుంటారు కదా. 126,00,000 1 lakh ఇంది నుంచి 126,00,000 ఇది కనుక మీరు తీసేస్తే ఏమొస్తుంది మనకి 0 0 4 4 5 కదా. 3 2 నుంచి 1 1 అంటే ఈ అమౌంట్ అనేది మిగిలిపోతుంది. ఈ అమౌంట్ని వాళ్ళు 4 యూనిట్స్లో డివైడ్ అనేది చేసుకుంటారు. 4 యూనిట్స్లో 4 యూనిట్స్ వాల్యూ అనేది 113,400 అయితే మీకు కావాల్సింది ఏంది? ఫైండ్ ద సి's టోటల్ షేర్. సి టోటల్ షేర్ కావాలి. సి టోటల్ షేర్ ఎంత? 1 యూనిట్ వాల్యూ కావాలి. 1 యూనిట్ వాల్యూ కావాలి. దీని నుంచి మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే 113,400 ఇంటూ 1 డివైడెడ్ బై 4 అనేది అవుతుంది అన్నమాట. దీని నుంచి మీరు చేస్తే 4 2 times 8 కదా. 4 2 times 8 ఎంత మిగిలిపోతుంది మనకి? 3 మిగిలిపోతుంది. 33. 4 8 times 32 1 మిగిలిపోతుంది. 4 3 times 12 5 times 00 అంటే 28,350 అనేది వస్తుంది. మిస్టేక్ చేసామా? ఏం చేసాము? 113,400 డివైడెడ్ బై 4 యూనిట్స్. 4 పార్ట్స్ కదా. 4 that equals to 28,350. కరెక్టే కదా. సి's టోటల్ షేర్. ఓకే ఏంటంటే ఇది అనేది ఇతని ఆన్సర్, ఇది అతనికి షేర్ వచ్చింది. షేర్ ఎంత వచ్చింది? 28,350 వచ్చింది కదా. అతను 10% వర్కింగ్ పార్ట్నర్, 10% శాలరీ గిట్ట తీసుకుంటుండు. ఆ శాలరీని గిట్ట దీనికి కలపాలి. అంటే 12600 ఇది శాలరీ కనుక కలిపితే 0 5 ఎంత వస్తుంది? 9,014 40,950 అనేది వస్తుంది. 40,950 అనేది అతనికి. అతనికి జస్ట్ షేర్ మాత్రమే అడిగితే ఇది అతనికి ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే అతనికి శాలరీ గిట్ట ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి శాలరీ గిట్ట కలపాలన్నమాట. శాలరీ గిట్ట 40,900. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి?
లాస్ట్ క్వశ్చన్. 2 partners invested 1,25,000, 85,000. ఇద్దరు పార్ట్నర్స్ ఏ అనుకుందాం, ఇంకో ఆయన బి అనుకుందాం. ఇతను 1,25,000 ఇన్వెస్ట్ చేశాడు. 1,25,000 ఈ జీరోస్ తీసేస్తున్నా. 125 తీసుకున్నాం అంటే 125. ఇతను 125 ఇన్వెస్ట్ చేశాడు, ఇతను 85 ఇన్వెస్ట్ చేశాడు. 5 టేబుల్లో చేస్తే 5 2 times, 5 5 times, 25 times, 5 1 times, 5 7 times. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత వచ్చింది మనకి? 25:17 వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. అయితే రెస్పెక్టివ్లీ ఇన్ బిజినెస్ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి దే అగ్రీ టు డిస్ట్రిబ్యూట్ 60% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈక్వల్లీ. డిస్ట్రిబ్యూట్ టోటల్ ప్రాఫిట్ ఈక్వల్లీ బిట్వీన్ దెమ్. ఏం చేశారంటే ఇప్పుడు టోటల్ ఒక 100% వాళ్ళ ప్రాఫిట్ ఉందనుకోండి. 100% ఆఫ్ ఎక్స్ అనేది వాళ్ళ ప్రాఫిట్ ఉందనుకోండి. దీంట్లో 30% వాళ్ళు 60%ని ఈవెంట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంట. ఈవెంట్గా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే ఫస్ట్ వానికి 30% తీసుకున్నాడు, 30% ఆఫ్ సంథింగ్ ఎక్స్ అనుకోండి. సెకండ్ వాడు 30% తీసుకున్నాడు, 30% ఆఫ్ ఎక్స్ అనుకోండి. 30% ఆఫ్ ఎక్స్ ఇద్దరు ఈక్వల్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దే మైండ్ రిమైనింగ్ 40% ఉంది కదా, దీంట్లో రిమైనింగ్ 40%ని ఏం చేశారంటే ఆఫ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో between them, the remaining 40% of profit in the ratio of their capitals. మిగిలిన ఈ 40%ని వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఉంది కదా, ప్రాఫిట్ రేషియో ఆ రేషియోలో తీసుకున్నారు అన్నమాట. అంటే ఆ రేషియోలో తీసుకున్నారు. ఓకే, ఏం చేశారంటే 60%ని ఈక్వల్గా తీసుకున్నారు, మిగిలిన 40%లో మాత్రమే వాళ్ళ ప్రాఫిట్ రేషియోలో తీసుకున్నారు. అలా చేసినప్పుడు ఏమైందంటే ఈ వన్ పార్ట్నర్ రిసీవ్డ్ 4,000 మోర్. అలా తీసినప్పుడు ఒకరికి 4,000 ఎక్స్ట్రా వచ్చిందంట. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. ఓకే, ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఏంటంటే ఫస్ట్ ఏ ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. ఏ ప్రాఫిట్ ఏంటంటే ఫస్ట్ 60%లో వాడికి 30% ఆఫ్ ఎక్స్ వచ్చింది. 30% ఆఫ్ ఎక్స్ వచ్చింది. ప్లస్ ఎంత వచ్చిందంటే ఇది ఏ కదా, ఇది బి కదా. ఈ 25 యూనిట్స్ ఈ టోటల్ చేసి ఎంత వస్తుంది మనకి? టోటల్ 25 ప్లస్ 17 అంటే 42 యూనిట్స్ వస్తుంది. కానీ ఏ షేర్ ఎంత? 25 యూనిట్స్. అంటే టోటల్ 25/42లో దీనికి 40% వచ్చిందంట. అంటే 40% రిమైనింగ్ 40% ఆఫ్ ఎక్స్లో ఎంత వచ్చింది? 25 డివైడెడ్ బై 42 ఇతనికి వచ్చింది. ఇది ఏ. అలాంటప్పుడు బీకి ఏమొస్తుందంటే 30% ఆఫ్ ఎక్స్ వస్తుంది ప్లస్ 40% ఆఫ్ ఏమొస్తుంది? ఈ ఎక్స్లో 17 డివైడెడ్ బై 42 వస్తుంది. 17 డివైడ్ ఇది బీది అన్నమాట. ఇదంతా క్యాన్సిల్ చేస్తాం, ఇదంతా రఫ్ చేసేస్తున్నాం. ఇలా చేస్తే ఈ ఇద్దరికి డిఫరెన్స్ వచ్చిందంట. ఈ ఇద్దరికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇప్పుడు దీని ప్రకారం మీరు కనుక చూస్తే ఏమైందంటే దీని ప్రకారం ఏకి 25/42 వచ్చింది, దీనికి 17/42 వచ్చింది. అంటే ఏకి ఎక్కువ వచ్చింది. అంటే ఏకి బీకి డిఫరెన్స్ ఏంటంటే దీనికి తీసేస్తే ఏమవుతుందంటే మీరు దీనికి మైనస్ చేశారనుకోండి, ఫస్ట్ దాని నుంచి సెకండ్ దాన్ని మైనస్ చేశారనుకోండి, మైనస్ చేస్తే దీనికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 30% ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ 40% ఆఫ్ ఈ ఎక్స్ ఉంది కదా, అంటే డైరెక్ట్ ఎక్స్ వాల్యూని డైరెక్ట్ తర్వాత రాసేస్తా. ఎక్స్ని పక్కన పెట్టండి కొద్దిసేపు. అంటే 40% ఆఫ్ ఈ ఎక్స్ ఉంది, ఎక్స్ని తర్వాత పెట్టుకోండి. 25/42 ఇది ఏకి వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఎంత? 40% ఆఫ్ 17 డివైడెడ్ బై 42 ఇది బీకి వచ్చింది. అంటే ఈ డిఫరెన్సే ఎంత అంట? 4,000 అంట. 4,000 ఈ డిఫరెన్స్ని కనుక మనం ఈక్వల్ చేస్తే 40% ఆఫ్ ఎంత? 25. ఈ 40%ని కామన్ తీసేస్తే 25 మైనస్ ఎంత? 17 డివైడెడ్ బై 42. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 4,000 ఇచ్చాడు. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 40% అంటే ఎంత? 40% అవి ఎక్స్ కదా, ఇది ఎక్స్ కదా. అయితే ఇదేమవుతుందంటే 40x డివైడెడ్ బై 1 పర్సెంటేజ్ తీసేసి ఇది పెట్టాను. ఆఫ్ 25 మైనస్ 17 అంటే ఎంత? 8 డివైడెడ్ బై 42 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 40,000 కదా, 4,000 కదా. అయితే 41 టైమ్స్ 40 100 టైమ్స్ ఇంతే కదా, 40 100 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేమైనా అవుతుందంటే
డైరెక్ట్ చేద్దాం. ఇక్కడ సాల్వ్ చేస్తున్నది క్యాలిక్యులేట్ ఏంటంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది మనకి దీన్ని ఈ 100ని ఇటు పంపిస్తే ఇక్కడ 10,000 అవుతుంది. 10,000 అవుతుంది అండ్ ఈ 42ని ఇటు పంపించేద్దాం. అలాంటప్పుడు ఇది ఏమవుతుందంటే 8x దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 421,000 ఈ వాల్యూ. దీని నుంచి మీరు ఎక్స్ వాల్యూ కనుక మీకు కావాలంటే ఏం కావాలి 8 5 టైమ్స్ 40 ఎంత మిగులుతుంది 20 మిగులుతుంది. 8 2 16 4 మిగులుతుంది 4 మిగులుతుంది కదా. దీన్ని నేను డైరెక్ట్గా డివైడ్ చేస్తున్నాను అంటే 42000 డివైడెడ్ బై 8 చేస్తున్నాను అండి. చేస్తే 8 5 టైమ్స్ 40 2 మిగులుతుంది 20 అవుతుంది. అండ్ 8 2 టైమ్స్ 16 4 మిగులుతుంది 4 అంటే 8 5 టైమ్స్ 40 అంటే ఇంత క్యాన్సిల్ అయిపోతుంది 0 అంటే మీ దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మీకు 52500 52500. ఈ 52500 అనేది ఏంటిది ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అనుకున్నాం. టోటల్ ప్రాఫిట్ 100% అనేది 52500 అన్నమాట. అంటే డి అనేది మీ ఆప్షన్. ఓకే నెక్స్ట్ ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ. దీంతో మీకు పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇన్ని టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే వర్కింగ్ పార్ట్నర్ ఉంటుంది అండ్ ప్రాఫిట్లో డొనేషన్ చేసిన టైప్స్ ఉంటాయి అండ్ ప్రాఫిట్ని మనం ఇన్వెస్ట్మెంట్ ఏంటో టైం రేషియోలో తీసుకుంటాం. ఇలాగ ఒక 2-3 కాన్సెప్ట్స్ అనేవి అవుతాయి. మీకు రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సెంటేజ్ వస్తే ఇవి అన్నీ ఈజీగా చేసేవచ్చు అనమాట. చిన్న కాన్సెప్ట్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ మనము ఏజెస్ ఆర్ టైమ్ అండ్ వర్క్ అనేది చూద్దాం. ఓకే థ్యాంక్ యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.